కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడికి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే గెలిచిన కేబినెట్ ఎమ్మెల్యేలలో 18 మంది మంత్రులుగా ఉండడానికి అవకాశం ఉందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీసీ రిజర్వేషన్ ప్రకారం 10 మందికి మంత్రులుగా అవకాశం కల్పించాలని, అలాగే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వొద్దని రాజ్యాంగం సూచిస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చిందన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన జనాభా లెక్కల్లో బీసీల జనాభా 50% కంటే ఎక్కువ ఉందని సర్వేలో తేలిందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే ఎన్నికలలో లబ్ధి కోసం బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ రాహుల్ గాంధీ మాటల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా 50% కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో, పీసీసీ అధ్యక్షునికో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికో చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. సర్పంచులకు ఇస్తాం, ఎంపీటీసీలకు ఇస్తాం, జడ్పీటీసీలకు ఇస్తాం. రేపు ఎన్నికలు వస్తాయో రావో తెలియని సర్పంచులు ఎంపీటీసీలకు ఎందుకన్నా గెలిచొచ్చిన ఎమ్మెల్యేలలో నీ కేబినెట్ లో 18 మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. అందులో 10 మందికి బీసీలకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి చూపెట్టాలి తప్ప, మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఢిల్లీ ఏం చేస్తుందో చూస్తాం. ఢిల్లీ ఏం చేస్తుంది? మోడీ గారు తన కేబినెట్ లో 27 మంది ఓబీసీలకి, 12 మంది మహిళలకి, 8 మంది దళితులకి, 8 మంది గిరిజనులకి, 5 మైనార్టీలకి తన కేబినెట్ లో 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పార్లమెంటులో ఈ దేశాన్ని ఏలే కేబినెట్ లో 170 మందికి మేము అవకాశం ఇచ్చినాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుల వారు, నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కాదు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత ఇయ్యండి.